కానీ అన్న మజాక్ చేసే టైం కాదు బండ్లు చూడు. 3 పెట్రోల్ బంక్లలో ఒక్క పెట్రోల్ బంక్ లో అయినా ఖచ్చితంగా 5 రూపీస్ పెట్రోల్ నా బైక్ లో పడుతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఒక్క పెట్రోల్ బంక్ లో ఉన్న పెట్రోల్ కొట్టిస్తే ఖచ్చితంగా ఇన్ని కొడతా నేను. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అన్నా 5 రూపాయలు. నేను ఎప్పుడు పోయినా 500 కొట్టించేదానా 500 అనుకున్నాడు. మళ్ళీ 50 రూపీస్ అన్నాడు. నేను 5 రూపీస్ అనేసరికి మూసుకొని దొబ్బాయి అన్నారు. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాబు యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ రోజు నుంచి అయితే మనం డేర్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఈ రోజు నా ఫస్ట్ డేర్ అయితే కాజాకి అయితే ఇస్తున్నాను. నేను వానికి ఇస్తాను, వాడు నాకు. ఇంకా చాలా మంది పైన అయితే డేర్స్ అయితే ఖచ్చితంగా ఇంకా రెగ్యులర్ గా వీక్లీ 2-3 వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ రోజు డేర్ ఏంటంటే పెట్రోల్ బంక్ తీసుకుపోతాను. మనీ అయితే నేనే పెడతాను, కానీ 5 రూపీస్ పెట్రోల్ 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి మన దగ్గరలో. 5 రూపీస్ పెట్రోల్ 3 పెట్రోల్ బంకులు అడగాలి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది, వాళ్ళు కొడతారా లేదా అనేది మనం చూద్దాం. 5 రూపీస్ పెట్రోలా? ఇది చాలా ఈజీగా కొట్టిస్తాను నేను. ఖచ్చితంగా కొట్టిస్తా. 3 పెట్రోల్ బంక్లలో ఒక్క పెట్రోల్ బంక్ లో అయినా ఖచ్చితంగా 5 రూపీస్ పెట్రోల్ నా బైక్ లో పడుతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. చలో చూద్దాం. కొట్టిస్తాడా కొట్టియడానికి చూద్దాము. లాస్ట్ వరకు చూడండి, ఎవరైతే స్కిప్ చేయొద్దు సరేనా. ఒక్క పెట్రోల్ బంక్ లో ఉన్న పెట్రోల్ కొట్టిస్తే ఖచ్చితంగా ఇన్ని కొడతా నేను. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఎప్పుడు వచ్చినా 500 తక్కువ అస్సలు కొట్టాను. అలాంటిది ఫస్ట్ టైం వీడి వల్ల 5 రూపీస్ పెట్రోల్కి రావాల్సి వస్తుంది. ఓనర్ కూడా ఉన్నాడు ఈరోజు. మన దరిద్రం ఏంటంటే అది, ఓనర్ కూడా ఉన్నాడు ఆ పక్క కాలు మీద కాలేసుకొని. ఈ అన్న దగ్గర ఎప్పుడు కొట్టించినా 500కి తక్కువ కొట్టాను. నా ముందున్న వాళ్ళు కూడా 500కే కొట్టిస్తున్నారు. అన్నా 5 రూపాయలు. 5 రూపాయలు. 5 రూపాయలు అన్నా. 5 రూపాయలు కొట్టన్నా పెట్రోల్. అవునన్నా, ఫోన్ పే చేస్తావా? కొట్టన్నా 5 రూపాయలకి. కొట్టు, ఫోన్ పే చేస్తున్నా. ఫోన్ పే చేస్తున్నావు కొట్టు. 5 రూపాయల కన్నా 5 రూపాయల కన్నా కొడుతున్నా చూడు. కాలు పెట్రోల్ పోసి అదే ఉంటుంది. ఎవడో తీసుకో. అదే 420 కొట్టు. సర్లేరని అమ్మ వీళ్ళ 420 కొట్టు. 420 కొట్టనా? ఐదు రూపాయలే ఇప్పుడు కొట్టింది చూడు. పక్కకు రా అన్న, కొట్టినా కదా అమౌంట్.
వేస్ట్ ప్లాన్ గాట్ అటర్ ఫ్లాప్. సో గైస్ 5 రూపాయలకి అడిగితే ఫోన్పే కూడా చేసిన, హిస్టరీ కూడా చూపించిన, మళ్ళీ రీక్యాప్చర్ చేసి కూడా రీవాయిస్ పెట్టుకొని మళ్ళీ విన్నాడు ఎంత కొట్టాలో అని. నేను ఎప్పుడు పోయినా 500 కొట్టించేదానా, 500 అనుకున్నాడు. మళ్ళీ 50 రూపీస్ అన్నాడు. నేను 5 రూపీస్ అనేసరికి మూసుకొని దొబ్బే అన్నారు. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను, ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. పెట్రోల్ బంక్ అయితే ఫ్లాప్ అయింది. పరమ వేస్ట్. ఈ పెట్రోల్ బంక్ మీద కొద్దిగా చిన్న నమ్మకం ఉండే, అది కూడా ఎత్తిపోయింది. ఇంకా 2 ఉన్నాయి, చూద్దాం అక్కడ ఇంకా ఎలా ఉంటుందో. ఇక్కడే ఘోరం అంటే అక్కడ ఘోరాతి ఘోరంగా ఉంటుంది. నాకు ఎందుకో ఫుల్ భయం అవుతుంది. అక్కడికి వెళ్ళాక ఇంకోసారి ఏమైందో చూద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనం ఇండియన్ ఆయిల్కి వచ్చినాం. ఏది ఇది ఇక్కడ ఉంది, అటుపక్క లేదు ఇటుపక్క ఉంది. ఇండియన్ ఆయిల్కి అయితే వచ్చినాం. అక్కడ సేమ్ ఎవరు లేరు, ఇంతసేపు అమ్మాయి ఉన్నది, అందుకు ఎందుకు సిగ్గుపోద్ది అని చెప్పి పోలేదు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సో ఇప్పుడైతే పోతున్నాం, చూద్దాం ఏమంటారో. అటు సైడ్ పోవాలో ఇటు సైడ్ పోవాలో వైరిపించుకోనేదా. నువ్వు తీసుకొని అన్న దగ్గర దిగు, ఫోన్పే ఉందా అని అడుగుతా ఫస్ట్. చూద్దాం అన్న ఏమంటాడో చూసి. కొంటే కాయిన్ ఇద్దాం. కాయిన్ ఇందాక ఇచ్చినారు కదా దొబ్బేమని చెప్పి, అదే కాయిన్ అన్నకి ఇద్దాం. ఏమంటాడో చూద్దాం. నా ఫోన్పే ఉంది కదా, 5 రూపీస్ కొట్టు. వేసేసాడు, బాగా వేసేసాడు. 5 నెలలు ఆగి రావాలా? స్టార్టింగ్ ఎంత అయితే పడతావు అయితే? జోక్ కాదన్నా, జోక్ కాదు, చెప్పు. 30 రూపాయలా? సరే ఒక 20 రూపీస్ కొట్టు. రాదా? కొట్టన్నా, వస్తుందిలే అన్న. కొట్టు కొట్టు, ఫోన్పే కొడుతున్నా, కొట్టు. ఇది స్కానర్ ఏది ఉంటుందిలే అన్న. స్కానర్ది స్కానర్ది నా కొట్టన్నా. అరే ఏమైంది? సరిపోయి కొట్టావా అయితే? ఎంత స్టార్టింగ్? సర్లే 30 రూపీస్ కొట్టు. థర్టీ. .27 అంతేనా? ఫస్ట్ టైం నా బైక్లో ఇండియన్ ఆయిల్ కొట్టేయడం. బైక్ కొన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఇండియన్ ఆయిల్కి రాలే బండి. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రాలే బైక్. సో గైస్ వాడు చెప్పిన 5 రూపీస్. నేను ఇంకా ఛాలెంజ్ 5 రూపీస్ ఏందిరా 2 రూపీస్ కూడా కొట్టిస్తా అని చెప్దాం అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తుంటే మరీ ఘోరంగా ఉన్నారు, సింపుల్గా దొబ్బేయమంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా మిగిలింది 30 రూపీస్. అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. మూసుకొని దొబ్బే, సైలెంట్గా సింపుల్గా ఒకే వాడు. కామెడీ చేయడానికి అయితే రావద్దు, మూసుకొని దొబ్బే అంటున్నారు పెట్రోల్ బంకులు. ఏం చేద్దాం మరి? ఈ 2 పెట్రోల్ బంకులు ఊరు బయట ఉన్నాయి. ఇవే ఇట్టుంటే నెక్స్ట్ పెట్రోల్ బంక్ వచ్చేసి అల్టిమేట్. ఆడ కొట్టనైనా కొడతారు, అడిగినానంటే ఖచ్చితంగా కొడతారు నన్ను. సో చూద్దాం వెళ్ళి ఏమైద్దాం. కమాన్ లెట్స్ గో. అది భారత్ పెట్రోల్ బంక్ వచ్చేసి మనకి
గిద్దలూరు టౌన్ బస్ స్టాండ్ పక్కనే ఉందన్నమాట. ఎప్పుడు రష్ ఉంటుంది. నేను మామూలు 500 కొట్టడానికి పోయినప్పుడు కూడా మినిమం 10 minutes ఖచ్చితంగా పడుతుంది. అలాంటిది ఇప్పుడు కనుక ఏమన్నా నేను పోయి 5 rupees అని అడిగినానంటే వాళ్ళు ఏం మాట్లాడరు. నాకు తెలుసు నేను ఎట్లా అడగాలో కూడా నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడతారు, కొట్టచ్చు, కొట్టకపోవచ్చు, తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఒక మాట అయితే డైరెక్ట్ చెప్పేస్తారు, మూసుకొని దెబ్బే అంటారు అక్కడ కూడా. సో గైస్ మనం లాస్ట్ టైం 3rd పెట్రోల్ బంక్ జాబ్ చేసేటోళ్ళు అందరూ వచ్చేస్తారు. చూసుకోవచ్చు భారత్ ది బెస్ట్ మైలేజ్ టెస్ట్ నేను ఆల్రెడీ చేశాను అనమాట. భారత్ బాగా వస్తుంది మైలేజ్. పక్కా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి మీరు కూడా భారత్ టెస్ట్ చేసి మైలేజ్ ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడైతే మనం వెళ్దాం. అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. అంతమందిలో వెళ్ళి 5 rupees అని అడిగితే మన పరువు ఏమైద్దో ఏమంటున్నారో చూద్దాం. కావాల్సి మధ్యలోకి వెళ్ళి అందరి మధ్యలోకి వెళ్ళి ఇంతమంది మధ్యలోనే అడుగుదాం ఏమంటారో చూద్దాం. సో గైస్ ఇక్కడైతే ఫోన్పే అని చెప్పకుండా మనోడి దగ్గర కాయిన్ ఉంది కదా, చూడు పెట్రోల్ ఫుల్ పెట్టుకొని మరీ 5 రూపాయలు పెట్రోల్ కోసం రావడం ఏమన్నానా? అసలు లాజిక్ అన్నానా? జనాలు చూడు ఎంతమంది ఉన్నారో. ఏందన్నా డబ్బాలు కొట్టిస్తున్నావు? ఏం డబ్బాలు కొట్టిస్తున్నావు? 2 సార్లు కొట్టిస్తున్నావు. 5 రూపాయలు 5 5 కొట్టు. ఫోన్పే కొడతా కొట్టు 5 రూపాయలు. దాని ముందుకు రాను ముందు చెప్తాను ముందు కొట్టు ఊరికి పోవాలి కొట్టు. కానీ చెప్తాను 5 రూపాయలు కానీ అన్న మజాక్ చేసే టైం కాదు. బండ్లు చూడు ఈడ. సర్లే స్టార్టింగ్ ఎంత అంత కొట్టు. 50 30 కదా? లేదు 30 లేదు 50 నుంచి 50 నుంచా? సర్లే కొట్టు. అన్న ఫుల్ ఉంది అన్న, పట్టదు 50. పని చేయదు చూడు. ఆల్రెడీ నువ్వు పెట్టడమే పెట్రోల్లో పెట్టినావు. వీడి మూలాన మజాక్ చేసే సైడ్కి వేస్తా. సో గైస్ చెప్పినాం కదా వీళ్ళు అయితే కొట్టరు. వీడు నన్ను కొడతాడు ఇప్పుడు ఖచ్చితంగా. వీడి వల్ల పెట్రోల్ ఆల్రెడీ ఫుల్ ఉన్నది. మళ్ళీ 50 రూపాయలు బొక్క నాకు. ఇక్కడ ఒక 50 అక్కడ ఒక 30 మొత్తం 80 రూపాయలు బొక్క నాకు. అన్న వచ్చింది చూడన్న, వచ్చింది చూడు. సో గైస్ మీకు హిస్టరీ చూపిస్తా. 50 రూపీస్ 5 రూపీస్ హిస్టరీ చూపిస్తాను. 50 రూపీస్ 5 రూపీస్ కొట్టినా కానీ పెట్రోల్ అయితే రాలే. సో ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. ఇంకొక మాట మాట్లాడితే ఖచ్చితంగా కొట్టేవాడు అన్న. మనకి దెబ్బలు తినడం కంటే ఇంటికి పోవడం ముఖ్యము. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. 2000 years later. సో గైస్ మేమైతే ట్రై చేసాము. 50 రూపీస్ పెట్రోల్ 30 రూపీస్ పెట్రోల్ కొడుతున్నారు కానీ 5 రూపీస్ అంటే కొడుతున్నారు. ఇంకా జస్ట్ మిస్ ఎలానో నువ్వు పోతావో పోవా డైరెక్ట్ మింగే అంటున్నారు. అన్నంలే అయిపోయింది మాకు ఈ ఏరియా మొత్తం అలవాటే. కానీ ఇదైతే ఫ్లాప్ అయింది, చేయలేకపోయాను. సారీ. నెక్స్ట్ ఏమన్నా కదిరికి ఏమన్నా ఛాలెంజెస్ చేయాలన్నా కానీ నా ఇన్స్టా ఐడి కింద ఇస్తా, నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. వాడి మీద ప్లాన్స్ చేద్దాము. కోతి మీరు నెక్స్ట్ ఏరియాలో నాకు వేయాలి ఈయనకి వేయాలో కామెంట్ చేసేయండి. ఈసారి అయితే పక్కా వీక్లీ అయితే 2 వీడియోస్ లేదా ఖచ్చితంగా 3 వీడియోస్ తీయడానికి అయితే మేము ట్యూస్డే వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయిన నుంచి ఎగ్జామ్స్ ఉన్నా కూడా మేము డైలీ వీడియోస్ అయితే కొడుతున్నాము. కానీ వీడియోస్ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. ఎడిటింగ్ అయిపోయేసరికి ఎన్ని రోజులు పట్టిద్దో
ఈ పెద్ద మనిషి ఎన్ని రోజులు చేస్తాడో నాకైతే తెలియదు. కానీ వీడియో వచ్చిన తర్వాత నుంచి అయితే మాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నుంచి అయితే కంటిన్యూ వీడియోస్ ఉంటాయి. మేమైతే కొన్ని డేర్స్ అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం. మీరు డేర్స్ ఇచ్చేలోపు ఆ డేర్స్ని అయితే మేము కంప్లీట్ చేస్తూ ఉంటాము. ఈలోపు మీ దగ్గర ఏమైనా మంచి మంచి డేర్స్ మా ఇద్దరిలో ఎవరికి వేయాలనుకుంటున్నారో ఆ డేర్స్ అయితే కామెంట్స్ రూపంగా పక్కన మెన్షన్ చేసి పేరు కదీర్ ఆర్ కాజా అని మెన్షన్ చేసి ఇవ్వండి. అవి అయితే మేము అన్నీ కంప్లీట్ చేస్తాము. చెప్తానే ఉంటాడు, ఒక్క వీడియో అయితే చేయడు. అప్పుడు ఎప్పుడో జోలో చిప్స్ అప్పుడు చెప్పిండు, ఇప్పుడు దాకా ఏ ఛాలెంజ్ చేయలే. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నుంచి చేస్తాడో చేయడో. గైస్ వాడి మీద కూడా భారీగా రివెంజ్ చేస్తున్నాయి, చేద్దాం మీకు సో చెప్పి. ఐ హోప్ ఈ వీడియో అందరికి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వద్దాం, సీ యు నెక్స్ట్ బ్లాగ్.